ఎందుకు నిహాంత్ ఎందుకు ఏడుపు వస్తుంది నీకు? అలా చెప్పు. అప్ప రా. హాయ్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమాన్ కుక్స్. సో మేమైతే ఈవినింగ్ డిన్నర్కి వెళ్తూ ఉన్నాము. మా ఆయన తీసుకొని వెళ్తున్నాడు. చూడండి మా ఆయన ఎంత బాగా రెడీ అయినాడు. సో నిహాంత్కి ఏమో ఏడుపు వస్తుంది. ఎందుకు నిహాంత్ ఎందుకు ఏడుపు వస్తుంది నీకు? చూడండి మా ఆయన ఎంత బాగా రెడీ అయినాడు. ఎక్కడికి? బయటికి. హోటల్కా? వాళ్ళిద్దరు ఏమో డిస్కషన్ చేస్తూ ఉన్నారు. తొమ్మిది గంటలు అవుతా ఉంది. సో సడన్గా మా ఆయన ప్లాన్ చేశాడు ఈవినింగ్ నిహాన్ చూడన్నాడు. సో అందుకు ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్తున్నాము. రెడీనా నిహాంత్? యాడమ్మా నిహాంత్? దా ఎత్తుకుంటారా? దా ఎత్తుకుంటారా? అయితే వచ్చేసాం. నిహాన్ ఏమే? అలా చెప్పు. అప్ప రా. బిజీ పర్సన్. ఈ హోటల్ వాళ్ళది అంబియన్స్ అయితే చాలా బాగుంటుంది. మేము అప్పుడే ఒకసారి వచ్చాము. బట్ ఈసారి ఏమో మళ్ళీ మా ఆయన నాకు పార్టీ ఇస్తాడంటే మళ్ళీ వచ్చేసాము. చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నిహాంత్ ఏమో ఫుల్ వెయిటింగ్ చేస్తా ఉన్నాడు. చెప్పాను కదా అంబియన్స్ అయితే చాలా బాగుంటుందని. చూపిస్తాను మీకు. ఏటికి వచ్చింది నువ్వు? థ్యాంక్ యూ. ఏమప్పా హోటల్కి వచ్చినావా? నిహాంత్ కూడా వ్లాగింగ్ చేస్తూ ఉంటాడు. నిహాంత్కి ఒక ఫోన్ ఇచ్చేసినామంటే వాడు చూసుకుంటారు ఆరాంగా. వాడు బ్యాటింగ్ చేస్తా. అది వచ్చి చూడు. Cheers. పడింది. $300 పెట్టుకో. నెయ్యి కావాలా? నెయ్యి వేసుకో.
సో భోజనం అయితే అయిపోయింది. ఇంకోటి చెప్పాలి అంటే అక్కడ స్టాఫ్ అయితే చాలా మంచోళ్ళు, చాలా బాగా మాట్లాడిస్తారు. మేము లాస్ట్ టైం పోయినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడించారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడికే నేను నా వీడియోని ఎండ్ చేస్తున్నాను, బ్లాగ్ని. బాయ్. మా ఆయన నాకు కిరీటం పెడతా ఉన్నాడు. ఓకే బాయ్, గుడ్ నైట్.